క్రెడిట్ తీసుకునే దగ్గర అందరు కలిసే ఉంటారు అనమాట. ఇలా పోరాడాల్సిన టైంలో లేకపోతే ఎవరైనా మన మీదకి దాడికి వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ ఉంటారు, అంతేనా? గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని. పరిశ్రమలు ఎవరెవరు తీసుకొచ్చి ఆ డేటా సెంటర్లో పెడతారు, ఇవన్నీ కూడా చేసే వాళ్ళకి సామర్థ్యమా, లేకపోతే ఆ రోజు ఆ పలానా రోజు మేము ఒక భూమి పూజ చేసాం కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం మాదే అన్నమా? అసలు ఈ జనార్దన్కి, వైసీపీకి, జోగి రమేష్కి సంబంధాల మీద మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? గత ప్రభుత్వం హయాంలో జరిగిన దాంట్లో చెవిరెడ్డినో లేదా మిథున్ రెడ్డినో ఇంకో రెడ్డినో అరెస్ట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయలేదు అంటే సస్పెండ్ చేసే అధికారం ఉన్న వ్యక్తులే భయపడుతున్నట్ట, సస్పెండ్ చేస్తే ఇంక ఎటువైపుకి మలుపు తిరుగుతుందోనని. షర్మిల కొడుకుని తీసుకొచ్చింది కాబట్టి ఈయన కూతురుని తీసుకొస్తున్నాడని ఇంకెందుకు పూర్తి బాధ్యతలు తీసుకోవచ్చు. పూర్తి బాధ్యతలు ఆయన నిజంగా మీరు అన్నట్టు జైలుకి వస్తారు. వచ్చే సంవత్సరం విజయదశమి లోపల మరో 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పుడతాయి. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క మద్యం, ఇంకో పక్క మెడికల్ కాలేజీలు, ఇంకో పక్క అదానీ డేటా సెంటర్ విషయంలో మేము తీసుకొచ్చామని క్రెడిట్ గేమ్ కోసం పరుగులు పెట్టడంతో పాటు అసలు ఇది లోకేష్ చంద్రబాబుది కాదు, అదానీ ప్లస్ గూగుల్ కలిసి వస్తుంటే అదానీ పేరుని డార్క్లో పెట్టేసి కేవలం గూగుల్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే అదానీ జగన్మోహన్ రెడ్డితో ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి అదానీ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు కేవలం గూగుల్ పేరు మాత్రమే చెప్తూ వస్తున్నారు, అటు కేంద్రమైనా ఇటు రాష్ట్రమైనా అని వైసీపీ శ్రేణులు నిన్నటి నుంచి ఓ ప్రచారం మొదలుపెట్టింది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే పొత్తులో భాగస్వామ్య పక్షాలైన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిన్న ఎంఓయూ చేసుకున్నాయి ఢిల్లీలో. ఇది అందరికీ తెలుసు, అందరూ చూశారు. అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే పొత్తు ఢిల్లీ వరకే పరిమితమా అన్నట్టుంది పరిస్థితి. రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క బీజేపీ నాయకులైనా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన పాపాన పోలా ఇప్పటి వరకు. అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు మెడికల్ కాలేజీల విషయంలోనైనా సత్యకుమార్ అయినా, బీజేపీ మంత్రి సత్యకుమార్ అయినా మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చిన పాపాన పోలా. విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్ప క్లారిటీ ఇవ్వాల. అసలు కేంద్రం ఇచ్చింది ఎన్ని, కేంద్రం ఏమేమి ఇచ్చింది, కేంద్రం నుంచి రాష్ట్రం ఏమేమి తీసుకుంది, ఇచ్చిన పాపాన పోలా. అసలు ఎందుకు బీజేపీ సైలెంట్గా ఉంది పొత్తులో ఉండి కూడా? గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎందుకు బీజేపీ నేతలు ఎవరు మాట్లాడట్లేదు? రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. నమస్కారం గోపి గారు. నా మొదటి ప్రశ్న గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడదాం. పొత్తులో ఉన్నారు కదా, పొత్తులోనే కదా కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్, వికసిత భారత్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఢిల్లీలో. రాష్ట్రంలో ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు చెప్పకూడదు అనుకుంటున్నారు? మొదటగా యాజ్ ఆన్ టుడే ఇంకా అధికార ప్రతినిధిగా నా పేరు ప్రకటించలేదు. ఓకే, మీరు బీజేపీ నాయకులు ఓకే, ఉన్నాను. ప్రకటించలేదా? నేను ప్రకటించారేమో అనుకున్నా. మేబీ విత్ ఇన్ 2 days లైక్. సో ముఖ్యంగా మీరు అన్నారు ఏదైనా పొత్తు ధర్మం ఢిల్లీ వరకే పరిమితమా, ఢిల్లీలో మాత్రమే కలిసి ఉంటున్నారా, ఆంధ్రాలో కలిసి ఉండడం లేదా అనేది కరెక్ట్ కాదు. ఎలాగంటే మొన్న ఆటోలకు సంబంధించి 15,000 ఇచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో కలిసే ఉన్నారు. అలాగే ఆగస్టు 15న ఫ్రీ బస్ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు అంతా కలిసే బస్సులో ట్రావెల్ అయ్యారు. ప్రతి కార్యక్రమంలో క్రెడిట్ తీసుకునే దగ్గర అందరు కలిసే ఉంటారు అన్నమాట. కాదండి, ఇలా పోరాడాల్సిన టైంలో లేకపోతే ఎవరైనా మన మీదకి దాడికి వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ ఉంటారు, అంతేనా? చెప్తా అది కూడా. ఇప్పుడు ఏ పార్టీకైనా 3 పార్టీలు వ్యవస్థీకృతమైన పార్టీలుగా రూపొందుతున్నాయి. జనసేన కూడా వ్యవస్థీకృతం ఉంది. బీజేపీ క్యాడర్ సంగతి మీకు తెలుసు. బీజేపీ వ్యవస్థీకృతంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి చాలా అధిక సంఖ్యలో దాదాపు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి సాక్షి పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సంగతి జనవరి 18న మనం చూసాం. 1 కోటికి పైగానే ఉన్నారు. అదే 1,05,00,000 అని చెప్పి జనవరి 18న నేను వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసిన రోజున సాక్షి పేపర్లో అచ్చైన విషయం నాకు తెలుసు. ఓకే. సో ముఖ్యంగా ఏదైతే ఇంత స్థాయిలో వ్యవస్థీకృతంగా ఉన్న పార్టీలకి అధికార ప్రతినిధులు ఉన్నారు, ప్రెస్ మీట్లు ఉన్నాయి. దేని గురించైనా, ఏ పార్టీ గురించైనా వ్యక్తిగతంగా దాడి చేసినప్పుడు ఆయా పార్టీలు రెస్పాండ్ అవుతాయి. విధానపరమైన నిర్ణయం ఏదైనా ఉంటే ఆ విధానపరమైన నిర్ణయం ప్రభుత్వ పరంగా తీసుకునే ప్రతి దానికి కూడా కూటమి మొత్తం సమిష్టిగా స్పందిస్తుంది.
ఇప్పుడు ఇది గూగుల్ సమిష్టిగా- డేటా సెంటర్ విధానపరమైన నిర్ణయమా కాదా? అదే నేను చెప్తాను. ఉమ్. విధానపరమైన నిర్ణయము ఆ రోజున వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నా, వీళ్ళతో కుదుర్చుకున్నా, లేకపోతే అది ఎంతవరకు నిజం అనేది అలా పక్కన పెడితే, ఏ రోజైనా ఒకరు వచ్చి ఫౌండేషన్ వేస్తే ఇంకొకరు వచ్చి ఇనాగరేషన్ చేస్తారు. మరి ఇనాగరేషన్ చేసిన వాళ్ళకి లేకపోతే ఉండదా అంటే ఉంటుంది. దాని కంప్లీషన్ అయ్యేదాకా పోరాడేవాడు ఎక్కువ క్రెడిట్ తీసుకుంటాడు, ఫౌండేషన్ వేసినాడు అంతో ఎంతో తీసుకుంటాడు. కానీ ఎంఓఈ ఎవరిది అనేది, ఆ ఫౌండేషన్ వేసినాక ఆ కట్టడం ఆగిపోతే, మధ్యలో నిలిచిపోతే, అలాగే పాడుపడితే, అలా కాకుండా దాన్ని స్ట్రీమ్లైన్ చేసే కార్యక్రమంలో నారా లోకేష్ గారి యొక్క ప్రయత్నం ఖచ్చితంగా అభినందనీయం. అంటే ఆ ముఖ్యంగా అనుమానం ఏమన్నా దగ్గర- ఉందా? అది సక్రమంగా సాగదేమో, కాదండి, నేను ఇప్పుడు ఒక మనం మాట- మాట్లాడితే దానికి అభాస్పాలు ఎగ్జాంపుల్ కూడా- అవుతామేమో దానికి అనే ఎగ్జాంపుల్ కూడా అనుమానాలు చెప్తాను ఏమన్నా మీకు. ఉన్నాయా దానికి మీకు? ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. బీజేపీ స్టాండా ఇది? ఇది బీజేపీ స్టాండ్ కంటే నేను మాట్లాడేది బీజేపీ తరపునే మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడుతున్నా? ఓకే. నేనేం మాట్లాడుతున్నా? అంటే అనుమానాలు ఉన్నాయి. ఏ విషయంలో? మధ్యలో ఏమన్నా ఆగిపోతే మన మీద ఒకటి వస్తుందేమో కాదండి, అన్న అనుమానాలు ఎగ్జాంపుల్ నేను ఉన్నాయి. చెప్తున్నా. ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకున్నది ఇంకో ప్రభుత్వం ఆపేసే కార్యక్రమాలు గతంలో చూసాను, లేకపోతే బ్యాక్అవుట్ అయిన నిన్న లూలు గురించి చూడండి. అంటే మీరు ఏమన్నా లూలు భయపడుతున్నారా గురించి అట్లా? చూడండి. మీరు అట్లా భయం ఏముందండి, నేను చెప్తున్నా. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమోనని. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అటు పక్కన పెట్టండి, అది అయిపోయిన చరిత్ర ప్రస్తుతానికి. నేననేది ఏంటంటే లూలు సబ్జెక్ట్ తీసుకోండి. అదే విశాఖలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న లూలు గురించి మొన్న బ్యాకౌట్ అవుతున్న విషయం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు మనం చూడటం లేదా? సో ఖచ్చితంగా 100% దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రోగ్రెసివ్లోకి పెట్టి పని జరిపే తీరుని ఏదైతే నారా లోకేష్ గారు సాధించుకొని వచ్చారో, గూగుల్ డేటా సెంటర్ గురించి ఒక్క అక్షరం కూడా సాక్షి పేపర్లో ఎందుకు లేదు? రాసుకోవాల్సింది. ఆ రోజు మేము పెట్టిన అదానికి సంబంధించిన ఎంఓఈతో ఈరోజు గూగుల్ డేటా అని పేరు మధ్య దానికి కూడా కాప్షన్ పెట్టి ఒక్క అక్షరం ముగ్గు కూడా రాయలేదు. ఒక్కటే ఈ రోజునున్న దురదృష్టమైన పరిస్థితులు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వర్గాలుగా విడికిపోయి రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ హయాం మొదలైనప్పటి నుంచి ఆ వర్గమా ఈ వర్గమా అనే కాడికి పరిస్థితులు ఏవైతే వచ్చాయో, ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతమైన పై స్థాయి దాకా కూడా ఎంత కక్షపూరితమైన రాజకీయాలు అంటే, ఒకరి పెళ్లిళ్ళకి ఒకరు పోలేని పరిస్థితి, దుర్భరమైన భావజాలం. దాంతోపాటు నేను అనేది నన్ను ఒక 2 నిమిషాలు మీరు అడగండి, మీరు ఏం అడుగుతారు నన్ను 5 నిమిషాలు ఫ్లో పోకుండా మాట్లాడండి. అలా కదా, ఎందుకంటే ఇది కాన్వర్సేషన్. ఫస్ట్ ఆన్సర్ రావాలి కదా సార్ దీంట్లో నుంచి. మీకు ఏం మీరు కావాలో ఎందుకు స్పందించలేదు అని అంటే, ఎవరు స్పందించలేదు? మీరే బీజేపీ రాష్ట్ర శాఖ, బీజేపీ రాష్ట్ర శాఖ ఎందుకు స్పందించలేదు అంటే, మాధవ్ గారు మధ్యలో ఆగిపోతుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి మాకు అనే స్థాయిలో మీరు మాట్లాడారు. మీరు అన్నదాని అర్థం ఏంటి? మీరు విపరీతార్థాలు తీస్తున్నారు గోపి. మీరు విపరీతార్థాలు తీస్తే దానికి నేను చేయగలిగాను. మరి మీరు అన్నదానికి అర్థం ఏంటి చెప్పండి? అంటే మీరు ఏమన్నా బీజేపీ తెలుగుదేశం విడిపోవాలని కోరుకున్నారా? మేము ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి గోపి గారు, ఈ విషయంలో ఒక విషయాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎప్పుడు కూడా అలయన్స్ పార్ట్నర్ని దూరం చేసుకోదు. ఒక్క విషయానికి ఆన్సర్ చేయండి సార్. పూర్తి చేయనండి. ముక్కకి అడ్డం వస్తే గొంతులో ఎముక అడ్డం పడ్డట్టు ఉంటుంది, చేపమూలులాగా. నేననేది ఏంటంటే, బీజేపీకి ఉన్న నిబద్ధత, అలయన్స్ పార్ట్నర్తో ఒకసారి వ్యవహారం మొదలుపెట్టిన తర్వాత అలయన్స్ పార్ట్నర్ ఏ దశలో కూడా ఏ రాష్ట్రంలో కూడా వేరుగా చేసుకోలేదు. నితీష్ కుమార్ గారు బయటపోయారు, మళ్ళీ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బయటపోయారు, మళ్ళీ వచ్చారు. అకాలీదళ్ బయటపోయింది, ఈరోజు మళ్ళీ వచ్చింది. అదేవిధంగా శివసేన బయటపోయింది, మళ్ళీ వచ్చింది. దోబూచులాట ఆడింది, ఫలితం అనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా ఏ అలయన్స్ పార్ట్నర్ కూడా బీజేపీ వద్దనుకునేది లేదు. బీజేపీ తనంతట తానుగా బలపడిన రాష్ట్రాల్లో కూడా అలయన్స్ పార్ట్నర్ని గౌరవిస్తుంది. ఖచ్చితంగా పొత్తులు ధర్మాన్ని పాటిస్తుంది. నితీష్ కుమార్ గారి కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ గారినే చీఫ్ మినిస్టర్గా చేయడం జరిగింది. ఇంత నిబద్ధత ఉన్న పొత్తు ధర్మాన్ని పాటించే పార్టీ సమకాలీన రాజకీయాల్లో మరో పార్టీ లేదు. ఇంత వ్యవస్థీకృతంగా 15 కోట్లకు పైగా ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ, మరి అత్యంత పెద్ద పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో. మరి ఆ స్థాయిలో 20 రాష్ట్రాలని ఈరోజు పొత్తు ధర్మంలో ఏలుతున్న బీజేపీ భావజాలం ఏంటంటే, ఏ దశలో కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తుంది. గూగుల్ డేటా సెంటర్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం ఏంటంటే, సఫలీకృతం చేసిన అంశాన్ని భూతద్దంలో చూడాలి. వాళ్ళేం చెప్పుకుంటున్నారు, వీళ్ళేం చెప్పుకుంటున్నారు అనేది మనకు అనవసరం. ఎన్డీఏ పరిపాలన ఉన్న ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ పని వేగవంతం అవుతుంది. అంతేకాదు, అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ బాట పడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరం వేదికగా నారా లోకేష్ గారి ప్రయత్నం అభినందనీయం. ఇది బీజేపీ వాడిగా నా మాట.
అంతేగాని దాన్ని ఆ కోణంలో ఈ కోణంలో అంటే ఒక బ్రేక్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి అంటే బీజేపీ భావం వేరు, బీజేపీ భావజాలం వేరు అని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. అంటే నిన్నటి నుంచి యాక్చువల్గా దీన్ని నేను అదే మొదటి నుంచి అంటుంది అదే, కేంద్రంలో అంత ప్రెస్టీజియస్గా లాంచ్ చేస్తే ఆ ఎంఓయూని బీజేపీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈవెన్ అమర్నాథ్ రెడ్డి కూడా గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని. మేము అదానితో ఒప్పందం చేసుకున్నాం, ఒప్పందంతో పాటు ఏమేమి కంపెనీస్ తీసుకొస్తావు దానికి అనుబంధంగా కేవలం ఒక్క డేటా సెంటర్ మాత్రమే కాదు, దానికి అనుబంధంగా వచ్చే కంపెనీలు కావాలి, డేటా సెంటర్తో ఉద్యోగాలు రావు, అనుబంధంగా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అని మేము ఒప్పందం చేసుకున్నాం, వీళ్ళేం ఒప్పందం చేసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు గూగుల్తో పార్ట్నర్గా అదాని వస్తున్నాడు అనేది వాళ్ళు జనాలకు తీసుకెళ్తున్నారు. చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు జనంలాగా అందరికీ. ఓకే, ఒక పెద్ద మాల్ కోసం ఒక సైట్ చూశారు, మాల్ అనేది ఇర్రిలవెంట్ కానీ ఒక మాల్ కోసం ఒక సైట్ చూశారు. ఓకే, దానికి భూమి పూజ చేసి వెళ్ళారు అనుకుందాం. మేము పలానా మాల్ కట్టడానికి మేము భూమి పూజ చేసాం కాబట్టి ఆ క్రెడెన్షియల్ మాదంటే ఎంత వెరితనమో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ యొక్క ఆలోచన లేకపోతే మాటలు ఉంటాయి. ఇప్పుడు ఆ మాల్ కట్టిన తర్వాత దాని ఎలివేషన్ కానీ, దాని ప్రొజెక్షన్ కానీ, దాని కలరింగ్ కానీ, దాని అంబియన్స్ కానీ, దాని ఫెసిలిటీస్ కానీ అన్నీ వచ్చిన తర్వాత దాంట్లోకి వచ్చి ఏవేవి అయితే దాంట్లో పెడతాయో షాపులు కానీ, లేకపోతే అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఎవరెవరు తీసుకొచ్చి ఆ డేటా సెంటర్లో పెడతారు, ఇవన్నీ కూడా చేసే వాళ్ళకి సామర్థ్యమా, లేకపోతే ఆ రోజు ఆ పలానా రోజు మేము ఒక భూమి పూజ చేసాం కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం మాదే అందమా? సో క్రెడిట్ తీసుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడడం కాదు, కానీ ఇప్పుడు జరిగిన సఫలీకృతమైన పనిని గురించి ఒక్క ప్రశంస అంటే ప్రతిపక్షం అయితే ప్రశంస చేయరా? అంటే స్వాగతిస్తున్నామని అన్నారు. అంటే కొసలో కరివేపాకు వేసినట్టు ఊరికే అనడం కాదు, స్వాగతిస్తున్నాం అనేది గట్టిగా చెప్పాలి. మిగతాది అప్పట్లో మా ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతం అవుతున్నందుకు సంతోషం అని చెప్పండి, అభినందిస్తున్నాం అని చెప్పండి, ఓపెన్గా తప్పేముంది. అంటే అప్పటి మా అంటే అభినందించారు సఫలీకృతం అవుతుందంటే ఇందులో మా భాగం కూడా ఉంది చెప్పుకోండి, తప్పే ఉందండి. ఒక డ్యామ్ కట్టాలంటే ఒక గవర్నమెంట్ హయాంలో ఎప్పుడైనా అయిందా? ఓకే, మరి ఎవరో ఫౌండేషన్ ఇస్తారు, ఎప్పుడుకో కంప్లీట్ అవుద్ది. మీరు వైసీపీకి ఆ క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నేను ఇచ్చేది ఏంటండి, ఆల్రెడీ ఎవరు ఏది చేస్తే అది వాళ్ళ క్రెడెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ ఇప్పుడు వైసీపీ చేసిందా చేయలేదా సార్? అది వైసీపీ ఏం చేసిందో మీరే చెప్పాలి. మీరే చెప్తున్నారు అదాని డేటా సెంటర్ గురించి ఎంఓఈ చేసుకున్న మాట వాస్తవం అని. మరి ఎంఓఈ చేసుకున్నంత మాత్రాన్ని భూమి పూజ చేసిన మొత్తం క్రెడిట్ ఒకరికి రాదు కదా. దాని తర్వాత కావాలి కదా, కన్స్ట్రక్టివ్గా జరగాలి కదా, జరిగిన తర్వాత రావాలి కదా కంపెనీలు. దాంట్లో ఏ కంపెనీలు వచ్చినా క్రెడిట్ ఎంత మాదే అంటే ఆ బిల్డింగ్ పునాది వేసింది లేదా భూమి పూజ చేసింది మేము సరిగ్గా జనంలోకి పోతుంది ఖచ్చితంగా. కూడా దానికి రాంగ్ ఇంటెన్షన్స్ ఆపాదించడం వదిలేసి ఈ ప్రయత్నం చేసిన నారా లోకేష్ గారిని అభినందిస్తున్నాం. ఇలా మాట్లాడటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? రెడ్డి గారు ఎలా మాట్లాడారు అంటే జనరలైజ్ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడి అంటే ఏం ఎవరిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వర్గాలుగా విడిపోయిన రాజకీయానికి ఒకరికి మాత్రమే నచ్చేటట్టు మాట్లాడి ఒకరికి వన్నె తెచ్చేటట్టు మాట్లాడి, ఒకరికి అంటే వర్గాల గురించి నేను అంటలేదు, పార్టీ ఇక్కడ వర్గాలు అంటే రాజకీయ పార్టీలు ఇది రాజకీయం అంటే ఎదుటివాడిని విమర్శించడం కోసమే పుట్టింది కాదు రాజకీయం. అఫ్ కోర్స్ మనల్ని మన గురించి ఎలివేట్ చేసుకోవడం కూడా రాజకీయమే, ఖచ్చితంగా రాజకీయమే. వాస్తవానికి ఇదే స్టాండ్ మీదైతే, ఇదే స్టాండ్ రాజకీయ పార్టీలదైతే ఖచ్చితంగా చప్పట్లు కొట్టి అభినందించి స్వాగతించాల్సిందే. ప్రతి జర్నలిస్ట్ చేయాల్సిన పని అదే. నేను కోరుకునేది అయ్యా ఆ స్థాయిలో మీరు లేరు రాజకీయ నాయకులు అంటున్నా నేను. రాజకీయ స్థాయిలో రాజకీయాలు రాజకీయ పార్టీలు లేనప్పుడు రాజకీయ నాయకులు మీరు ఒక్కళ్ళే, ఈ రోజు రవిచంద్రారెడ్డి గారు ఒక్కళ్ళే అలా మాట్లాడుతున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? చాలా మంది డిబేటర్లను చూస్తుంటారు, స్పోక్స్ పర్సన్స్ చూస్తుంటారు, రాజకీయ నాయకులను చూస్తుంటారు, ప్రెస్ మీట్లు కూడా చూస్తుంటారు. గతంలో కొన్ని రాంగ్ స్క్రిప్ట్లు చదివినందుకు నేను అన్కండిషనల్ అపాలజీస్ చెప్పి ఆ పార్టీ వదిలొచ్చిన తర్వాత పేరున చెప్పా, మన మీడియాలో కూడా చెప్పా, తెలుగు వన్లో కూడా చెప్పా. ఎందుకంటే నాది కాని స్క్రిప్టు, నాది కాని భావజాలం, నేను రవిచంద్రారెడ్డి అనే పేరు పెట్టుకున్నప్పుడు నోటికి వచ్చినట్టు వాళ్ళ స్క్రిప్ట్లు చదవాలంటే అయ్యే పని కాదు. అందరికీ నచ్చే విధంగా మాట్లాడడంతో పాటు మెచ్చే విధంగా మాట్లాడేటరా వీడు కరెక్ట్ మాట్లాడుతున్నాడు అనే విధంగా మాట్లాడాలనేది రాజకీయ నాయకుడిగా నా యొక్క ఆలోచన. అంటే తప్పు చేసినవాడిది తప్పు అని చెప్పాల్సిందే, ఒప్పు చేసినవాడిది ఒప్పు అని చెప్పాల్సిందే. ప్రశంసించాల్సిన దగ్గర శత్రువు అయినా సరే ప్రశంసించాలి, కానప్పుడు ఖచ్చితంగా దాన్ని తోలనాడడం కాదు కదా.
దాని మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పాలి. ఇలా ఉంటే మంచిదే, నేను అదే అదే అంటున్నా. ఇలా డిప్లొమాటిక్ ఉంటే వేలో రాజకీయ చెప్పడం అనేది పార్టీలు తప్పు కాదు కదా. స్వాగతిస్తాం, ఖచ్చితంగా స్వాగతిస్తాం, ఖచ్చితంగా చప్పట్లు కొడతాం. కానీ రాజకీయం ఇప్పుడు అట్లా లేదు కదా. అట్లా లేదంటే రవిచంద్ర రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు. మారాలని నేను అంటాను, కానీ అలా రవిచంద్ర రెడ్డి గారు మారము, మాత్రమే మీరు కూడా ఆ మోసలోకి పోండి అంటే నేను వెళ్ళను. నేను మిమ్మల్ని పొమ్మంట్లా. రవిచంద్ర రెడ్డి గారు మాత్రమే మాట్లాడుతున్నారంటే కొన్ని సందేహాలు వస్తాయి కదా అని అంటున్నాను నేను. రానండి సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏది పర్మనెంట్ కాదు. లైఫ్, మనిషి జీవితమే పర్మనెంట్ కాదు. మనిషి ఎలా వ్యవహరించిపోయాడు అనేది పర్మనెంట్. సో ఎలాంటి వ్యక్తిత్వం బీజేపీలో నన్న పర్మనెంటా కాదా? ఇప్పుడు మన లైఫ్ ఎంతకాలం అనేది మీరు ఎప్పుడైనా చెప్పగలరా? అస్సలు ఏం లేదు కదా. అలాగే రాజకీయంలో నేను ఇప్పుడు జీవితం అంతా బీజేపీలో ఉండాలి. ఇదే మాట నేను వైఎస్ఆర్సీపీలో నా రాజకీయ జీవితాన్ని ముగించాలనుకున్నా, వీలు కాలే, సజ్జల పుణ్యమాని. సో ఆ విధంగా వచ్చిన పరిస్థితుల వల్ల నేను బయట రావాల్సి వచ్చింది. ఈరోజు జాతీయ భావాలతో పనిచేస్తున్నా, బీజేపీలో ఉన్న, అప్పుడే నరాల్లోకి జాతీయత అనేది కంప్లీట్గా ఇంజెక్ట్ అయిపోయింది. అప్పుడే అంటే 10 నెలలు అయింది సార్. ఓకే. సో నేను అనేది ఏంటంటే, వచ్చిన మొదటి రోజు నుంచి భారత్ మాతాకి జై అనే నినాదం ఇచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చిన తర్వాత, మీరు ఒకసారి దేశభక్తి నినాదంలోకి వచ్చిన తర్వాత రాజకీయానికి అతీతం అయిపోతాం. సో సరే, ఇక్కడ ఏదో నేను మీ వ్యక్తిగత ఇంటర్వ్యూ కాదులే కానీ నేను మీరు అడిగిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఒకసారి మనం మద్యం కేసు విషయానికి వెళదాం. 2021 నుంచి జనార్దన్ అనే వ్యక్తి ఇలాంటి మద్యం తయారు చేసి నేను చేస్తున్నాను, పలానా వ్యక్తి ప్రోత్సాహంతో జోగి రమేష్ అనేటువంటి పేరు చెప్పాడు. ఆ తర్వాత ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏప్రిల్ నుంచి నేను మొదలుపెట్టాను అనేది ఆయన నిన్న మొన్న విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పుకుంటూ వచ్చింది. మీకు తెలిసి ఒక పక్క ప్రభుత్వ షాపులు నిర్వహిస్తూ డిస్టిలరీల నుంచి మద్యం తీసుకొచ్చి ప్రభుత్వ షాపుల్లో విక్రయిస్తూ చేస్తున్న దందా మీద ఒక పక్క, చేసిన దందా మీద ఒక పక్క సిట్టు కొనసాగుతుంది. ఈ వ్యవహారం, ఈ చాటుమాటు గుట్టుమట్టు ప్రైవేటు వ్యవహారంలో అంటే కేవలం ఇది వ్యాపార దృక్పథంతో చేసిందా, లేదా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసే దీంట్లో చేసిందా? అసలు ఈ జనార్దన్కి, వైసీపీకి, జోగి రమేష్కి సంబంధాల మీద మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన దాంట్లో రాజకేశ్ రెడ్డికి సంబంధించిన అంశం మొదట వచ్చిన తర్వాత ఏదైతే వరుస పెట్టి అరెస్ట్ అయ్యారు, చెవిరెడ్డి గారు కావచ్చు, మిథున్ గారు కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అనేక మంది, ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆల్మోస్ట్ ఎక్కువ మంది రెడ్లే అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే చేసిన నేరాలన్నీ వాళ్ళకి చేసే అవకాశం ఇచ్చినట్టు ఆ రోజు మాకు లేట్గా అర్థమైంది. సో నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఆ రోజు అంతమంది అవినీతి కేసులో జైలుకు పోయిన తర్వాత దానికి ఈ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడాలి, కూటమి డిఫెన్స్లో పడాలి, తద్వారా ఆ కేసు నీరు గారాలనే ప్రయత్నం ఏదో అటు సైడ్ నుంచి మీడియా పుంకాలుగా రాసేయటం, లేకపోతే వాటి మీద డిబేట్లు పెట్టించటం, వాటి మీద మంచిదే పెట్టించండి. ఇప్పుడు జరిగిన అన్యాయం మీద మీరు డిబేట్లు పెట్టించండి. గతంలో జరిగిన ఈ కుంభకోణం గురించి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళని ఎందుకు పార్టీని సస్పెండ్ చేయాల? వాళ్ళని ఎందుకు పార్టీ ఆఫీసులకు దూరం పెట్టలా? వాళ్ళని ఎందుకు ఇంకా రక్షించే ప్రయత్నం పార్టీ అఫిషియల్ లాయర్లు ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే పార్టీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిందా? అంతే అనుకోవాలేమో. అంతే కదా, పార్టీ లాయర్లు ఎందుకు వాదిస్తున్నారు? అసలు పార్టీకి సంబంధించిన పెద్ద లాయర్ల నుంచి చిన్న లాయర్ల దాకా లీగల్ సెల్ అంతా ఎందుకు వాళ్ళ కోసం వెంపర్లాడుతుంది? అసలు మీరు ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఇక్కడ ఈ కేసు విషయంలో జనార్దన్ లేదా శ్రీనివాసరావు, లేకపోతే సురేందర్ నాయుడు, లేకపోతే జయచంద్రారెడ్డి, ఇక్కడ కులం కాదు ప్రధానం. నేరం ఎవరు చేసినా, జయచంద్రారెడ్డి చేసినా, సురేందర్ నాయుడు చేసినా, మరి శ్రీనివాసరావు చేసినా, జనార్దన్ చేసినా, లేదు ఎవరెవరితో లింకులు ఉన్నా ఈ బ్యాచ్ని కూడా మొత్తం ఎత్తి లోపల వేయాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సర్కార్కి, ముఖ్యంగా కూటమికి చెడ్డ పేరు తెస్తే కూటమి ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ పోతుంది. ఒకవైపు కొత్తగా ఐటీ ఇండస్ట్రీలు తెస్తుంది, ఉద్యోగాల కల్పన కోసం పాటుపడుతుంది, లేకపోతే పోలవరం పూర్తి చేయాలనుకుంటుంది, అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటుంది, అనేక రకాలుగా బనకచర్ల గురించి ఆలోచిస్తుంది. నిర్మాణాత్మకమైన పనులతో పాటు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పనిలో ఉంది.
ముఖ్యంగా ఫ్రీ బస్ స్కీము చేయలేరు అన్నారు ఇచ్చారు, సిలిండర్లకు సంబంధించి అమలైంది, పింఛన్ 4,000 ఎట్ ఏ టైం ఇచ్చారు, మరి ఆటోలకి చెప్పందాన్ని 15,000 ఇచ్చారు. ఇలా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా మొట్టమొదటిగా చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయితే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలిసిన మనుక్షణం సస్పెండ్ చేయించడం అనేది స్వాగతించాలి. మేము అనేది ఒకటే, సస్పెండ్ చేసింది వైఎస్ఆర్సీపీ తరపున ఆ పార్టీలో ఉండి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు, ఎంపీగా గెలిచిన వాళ్ళు, మరి రకరకాల పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కోటరీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అయితే ఎంతమందిని సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేయాలి? మీరు ఓన్ చేసుకుంటున్నారా? ఒకవేళ సస్పెండ్ చేస్తే మిగతా మొత్తానికి చుడతారని భయపడుతున్నారు. ఇక్కడ తేడా ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కోణంలో ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను వెంటనే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసినందుకు కూటమి తరపున మేము ఒకరికొకరు సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఈ కేసు పూర్వపరాల్లోకి పొమ్మని, ఎంత దూరమైనా తీసుకెళ్లమని, ఎవరెవరు బాధ్యులో వాళ్ళని నిష్కర్షగా అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అయితే మీరు అన్నట్టే చెవిరెడ్డినో లేదా మిథున్ రెడ్డినో ఇంకో రెడ్డినో అరెస్ట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయలేదు అంటే సస్పెండ్ చేసే అధికారం ఉన్న వ్యక్తులే భయపడుతున్నట్ట, సస్పెండ్ చేస్తే ఇంక ఇటువైపుకు మలుపు తిరుగుతుందోనని. దాని మీనింగ్ ఏమొస్తుంది? సేమ్ అదే కదా. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరన్నా చేయండి, నిష్కర్షగా చర్యలు తీసుకోండి, సస్పెండ్ చేయండి పార్టీ నుంచి. విచారణ పూర్తయి వాళ్లే ముద్దాయిలుగా నిరూపితమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తున్నారు. ఇది కరెక్ట్. అంటే వైసీపీ నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడికే ముడుపులు వెళ్ళి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తులకు ముడుపులు వెళ్ళి అని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎవరైతే ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఏమీ రాలా. జయచంద్ర రెడ్డి ఏమీ మాట్లాడలేదు, సురేంద్ర నాయుడు ఏం మాట్లాడలేదు, జనార్దన్ ఏం మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడలా. అంటే పెద్దవాళ్ళకి సంబంధం లేదు అనేది క్లియర్. ఒకవేళ వీళ్ళకి నొప్పి కలుగుతుంటే ఆ నొప్పిని మీరు కూడా షేర్ చేసుకోండి, మేము ఒక్కరిమే భరించాలా అనాలి కదా. వీళ్ళు అనట్లేదంటే పెద్దవాళ్ళకి లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నానండి, ఈ రెండు కేసులు పూర్తి వైరుధ్యం ఉన్న కేసులు. మద్యం స్కామ్ వైఎస్ఆర్సీపీలో హయాంలో ఏదైతే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయో కంప్లీట్ అప్పటి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్న మేజర్ ఇష్యూ. అవును, ఇది కొంతమంది వ్యక్తులు కక్కుర్తితో డబ్బు సంపాదన కోసం చేసిన చర్యగా ఈ కేసు ఉంటే, ఆ కేసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లీట్గా కొల్యూడ్ అయ్యి వెండర్స్ని కూర్చోబెట్టుకొని పాలసీ డెసిషన్ చేసి 3,500 కోట్లు దానికి మించి 4,000 కోట్ల దాకా అని చెప్పి ఈడీ చెప్పిన నివేదికల ప్రకారం అది వ్యవస్థీకృతమైన నేరం. ఇది వ్యక్తుల యొక్క నేరంగా ఇప్పటి వరకు అయితే కనపడుతోంది. ఇక్కడ క్లారిటీ ఉంది. కాబట్టి రెండింటిని దయచేసి కంపేర్ చేయొద్దు. అది లిక్కరు, ఇది లిక్కర్ అని చెప్పి కంపేర్ చేయొద్దు. ఇట్ ఈస్ ఏ క్రైమ్. అప్పుడు కూడా ఇది మేజర్ క్రైమ్. అప్పుడు కూడా ఇది కొనసాగింది కదా జనార్దన్. అది నాకు తెలీదు, కానీ ఇప్పుడు వస్తున్న నివేదికలను బట్టి అప్పటి నుంచే అని చెప్పి జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పరిశీలనలో ఉంది. దాన్ని బట్టి నిజాలు నిర్ధారించడంతో పాటు ఎవరెవరు ఫోన్ డేటా ఉంది, ఎవరెవరు పేర్లు వస్తున్నాయి, లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎప్పటి నుంచి జరిగింది, ఇంకెంతమంది పాత్రదారులు ఉన్నారు, ఎవరైనా సూత్రధారులు ప్రత్యేకంగా ఉన్నారు అనేది నిగ్గు తేలుతుంది. అంటే సహజంగా స్వతహాగా మీరు ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్ కాబట్టి మీకు కూడా ఏమన్నా ఆఫర్లు వచ్చి ఉండాలి కదా సార్. ఒకవేళ ఏం కాంట్రాక్టర్ అనుకున్నాను. అవును, మీరు ఏదో రోడ్ వర్క్స్ అవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ నేను కాంట్రాక్ట్స్ చేయను. ఓకే. ఓన్లీ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ పోయి చేసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే మనం రాజకీయం చేసే దగ్గర వర్క్లు వద్దు ఏం వద్దని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న వ్యక్తిని నేను. పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ని దొంగల్లాగా ఏదైతే ప్రొజెక్ట్ చేస్తాయి ఈ ప్రభుత్వాలు, వాళ్ళ సొంత డబ్బు తెచ్చి పెడితే బిల్లులు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా వాళ్ళు దివాలా తీయించి వాళ్ళ పరపతిని ఆత్మహత్యల దాకా తీసుకొని వెళ్తున్నాయి తెలుగు రాష్ట్రాలు అంటున్నా నేను. దాదాపు ఇదే పరిస్థితిని కాపీ కొడుతోంది కర్ణాటక. బతికి బాగుండాలంటే మనం పెట్టిన డబ్బులు కనీసం 10 రూపాయల ఆదాయంతో అన్న రావాలి, 10 రూపాయల నష్టంతో అన్న రావాలి, కానీ పెట్టిన డబ్బులు అన్న రావాలి అనేది కాంట్రాక్టర్ అయినా, కాంట్రాక్టర్ పేరు చూడంగానే ఇక్కడ మీడియా ఫోకస్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు పెద్ద దొంగల్లాగా చూస్తారు. అందరిది కాదు ఈ పరిస్థితి, దానికి సపరేట్ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం వేరే ఉన్నారు. వాళ్ళకి వెంటనే డబ్బులు వెళ్ళిపోతాయి. అసలు ముందే మొబిలైజేషన్ అడ్వాన్స్లు వెళ్ళిపోతాయి. దాని లోతుల్లోకి ఎందుకు
ఎందుకు మనం చేయనప్పుడు మనం ఈ రాష్ట్రాల్లో అది లేనప్పుడు వేరే లెక్క. నేనేమంటానంటే ఎప్పుడన్నా రవిచంద్ర రెడ్డి గారు రండి, మీరు కూడా ఏదైనా చూడండి అని ఇటు లిక్కర్ వైపు చీ, 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 అలాంటి లేదు. నేను ఎప్పుడు ఆ ఏరియాలో కూడా వెళ్ళలేదు. ఓకే. లిక్కర్ కాంట్రాక్టే కాదు, లిక్కర్ షాపే కాదు, లిక్కర్ గురించి అనేది తీసుకోవడం అనే కాదు, అసలు ఏది లేదు. మెడికల్ షాపుల విషయంలో మీకన్నా మెడికల్ కాలేజీల విషయంలో మీకన్నా క్లారిటీ ఉందా? 100%. కేంద్రం ఏమి ఇచ్చింది, రాష్ట్రం ఏం ఖర్చు పెట్టింది, ఎందుకు పెట్టలేదు అనే విషయంలో. ఇప్పుడు కేంద్రం ఏమిచ్చింది అంటే జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది. జిల్లాలు పెంచినందుకు అన్ని మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. తెలంగాణలో కూడా 33 జిల్లాలు అయితే 33 జిల్లాలకి ఇప్పుడు మెడికల్ కాలేజీలు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో 26 అయినాయి కాబట్టి 26. రేపు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 32, 33కి తీసుకెళ్లారు, 34కి తీసుకెళ్లారు అనుకోండి, ఆ జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు అలాట్ అవుతాయి. ఇది విధానపరంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడితే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా పూర్ పీపుల్ అందరినీ కూడా బాగా తొందరగా ఆదుకోవచ్చు, ఉత్తమమైన వైద్యం ఇవ్వచ్చు అనే ఆలోచనతో చేసిన చర్య. ఎక్కువ మంది డాక్టర్లు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితులు బాగుపడాలని తీసుకున్న మంచి చర్య. సో ప్రభుత్వాలన్నీ ఏం చెప్తున్నాయంటే మేము 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు సాధించుకొస్తేనే ఇవ్వలా. కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది. అఫ్కోర్స్ దాని గ్రౌండ్ అలొకేషను, దాని పనులు వేగవంతం చేయడం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంగా చేస్తే ఆ క్రెడిట్ తీసుకోండి. దాంతోపాటు మొత్తం మేమే తీసుకుంటామంటే జరిగే పని కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఎన్డీఏ యొక్క ఆలోచన, గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి ఇవ్వాల్సిన రెస్పెక్టు, దానికి ఇవ్వాల్సిన ప్రాపగండా అసలు ఇవ్వలా. మొత్తం మనమే ఓన్ చేసుకున్నాం అని చెప్పి చేసుకున్నారు. కానీ ఓన్ చేసుకున్న తర్వాత ఏదైతే కట్టారు, ఏదైతే కట్టలేదో ఫౌండేషన్స్ లాగిపోయినాయి. ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ లేవు, దేనికి పర్మిషన్స్ లేవు, ఏ విధంగా కొన్నిటికి పర్మిషన్స్ లేకపోతే రౌండ్ ద క్లాక్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంలో కట్టుండొచ్చు. మంచి పని వరకు ఓకే. ఈరోజు జరుగుతుంది ఏంది, మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తుంది ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్లో అనేది వైఎస్ఆర్సీపీ. అదే కదా ఇష్యూ. చెప్తాను. వైఎస్ఆర్సీపీ యొక్క ఆరోపణ. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, లేకపోతే కూటమి ఏం చెప్తుంది? కూటమి మాట తెలుగుదేశం మాట ఒకటే ఇక్కడ. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ గారు అసెంబ్లీ వేదికగా దీని గురించి సుదీర్ఘమైన వివరణ ఇవ్వడంతో పాటు అడిగిన అన్ని ప్రశ్నలకి కూలంకషంగా సమాధానం ఇస్తూ కౌన్సిల్లో కూడా మోషన్ రాజు గారు అడిగిన సమాధానాలు కూడా ఆయన ఓపికగా చెప్పడం జరిగింది. ఎంత క్లారిటీగా చెప్పారంటే దీన్ని ఏ ప్రాసెస్లో ఇస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఏ కోట పీపీపీ గురించి చెప్పారు. అంతకు ముందు ఇచ్చింది నేను హైలైట్ చేశాను. అంతకుముందు పట్టాభి ఒక డిబేట్లో హైలైట్ చేయడం జరిగింది. ఓకే. దాదాపు మేమిద్దరమే మాట్లాడాం, మిగతా వాళ్ళు మాట్లాడింటే నేను చూసి ఉండకపోవచ్చు. ఓకే. కానీ 2021లో ఇచ్చిన జీవో కానీ 2023లో ఇచ్చిన జీవోల ప్రకారం కానీ ఈ 2 జీవోలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 15% ఎన్ఆర్ఐ కోట, 35% కేటగిరీ బి సీట్లు అని కేటాయించి విధానపరమైన నిర్ణయం తీసుకున్న జీవోలు ఇచ్చింది ఎవరు అని అడిగా నేను. మొన్ననే వేరే ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇంత కేటగిరికల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏదో ప్రైవేటైజ్ చేస్తే ఈ 15%, 35% కేటగిరీ బి సీట్లు అమ్ముకుంటారు, సొంతం చేసుకుంటారు, ప్రైవేట్ పరం అయిపోతుంది అని యాగి చేస్తున్నప్పుడు అసలు వీటి జీవోలు పుట్టుక చేసింది ఎవరనేది కూడా ప్రజల్లోకి విస్తృతంగా పోవాలి. మంచి పోయినంత వేగంగా చెడు పోదు అని గతంలో అనుకునేవాళ్ళు, కానీ చెడిపోయినంత వేగంగా మంచి పోదు. ఇప్పుడు ఒక ప్రాపగండ చేసామనుకోండి, అది దుర్మార్గం అనుకోండి, అది వెళ్ళిపోద్ది జనంలోకి. అవును. కానీ మంచి గురించి చెప్పే వివరణ వినబడినట్టు ఉంటుంది. అసలు మంచి గురించి వీడు అవతల వాడితే చెప్పడుగా. కాబట్టి నేను అనేది ఏంటంటే కూటమి తరపున మేమందరం కూడా విస్తృతంగా జరుగుతున్న వాస్తవాలు ఏంది, జరిగిన విషయం ఏంటనేది విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నాం. రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి రావడం వెనక ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రంగా డబుల్ ఇంజిన్ సర్కార్గా నడుస్తున్న ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించాలని ఆయన కోరిక. అంటే ప్రత్యేకమైన అంటే వాళ్ళకి కానిది అంటే ఇప్పుడు స్టాలిన్ గారు పరిపాలిస్తున్నారని తమిళనాడుని ఏం వివక్షతో చూడరు ఆయన. కానీ మిత్రధర్మంలో ఉన్నప్పుడు కొంత ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ మిత్రధర్మంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఇదే ప్రయారిటీ ఉంది. యూ కెన్ సీ బీహార్,
బీహార్కి ఏం చేయలేదు ఆయన. అదేవిధంగా ఎక్కడ బీహార్ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు, అది వేరే. మీరు చాలా కరెక్ట్ కాని సమాచారం. నేను అంటున్నది బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఇప్పుడు కదా విరివిగా బీహార్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఓకే, అందులో ఆంధ్రప్రదేశ్ కి విరివిగా రావడం వెనక మధ్యలో నితీష్ కుమార్ గారు చిన్న చిన్న పొరపాట్లు చేశారు. గెలిచినప్పుడు బీజేపీతో ఉండి, గెలిచిన తర్వాత కాంగ్రెస్ కూటమిలో చేరి మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగి, మళ్ళా తప్పు తెలుసుకొని మళ్ళీ బీజేపీ వైపుకి వచ్చిందాక ఆ గ్యాప్లో వచ్చిన ఆరోపణలే మీరు చేస్తున్నారు. అట్లా అన్నిసార్లు ఆ విధంగా మారడం అనేది కరెక్ట్ కాదనేది మా ఒపీనియన్. కానీ వివక్ష చూపించలేదే. సో బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివ్వండి, కానీ బీజేపీ పాలితం కాకుండా పొత్తు ధర్మంలో ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, పొత్తు ధర్మంలో ఉన్న అలయన్స్ పార్టీలను ఆల్వేస్ బీజేపీ గౌరవిస్తుంది, వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన ఇదేంటి అని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో పూర్తయింది, అదే మొదలుపెట్టిందనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా పర్సూ చేసుకుంటూ, ఈ మధ్య లోకేష్ గారు కూడా తరచుగా నరేంద్ర మోడీ గారిని కలవడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది, ఇద్దరు కలిసి చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇవ్వమని అడుగుతున్నారు. చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. చేసే ప్రయత్నము ఇది జెన్యున్గా అనిపించినప్పుడు ప్రధానమంత్రి గారు పదే పదే వస్తున్నారు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? లేవు. ఇంకో 2 రోజులు అంటే మరో రోజు రేపటి రోజున కర్నూలు పర్యటనకు వస్తున్నారు. 1340 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చేసిన పనుల గురించి చెప్పడంతో పాటు జీఎస్టీ సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చామో మధ్యతరగతి ప్రజలకు కానీ, ముఖ్యంగా హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, జీవిత బీమా విషయంలో కానీ అనేక విషయాల్లో, ముఖ్యంగా ఈ 2 విషయాల్లో జీరో జీఎస్టీ చేయడంతో పాటు అనేక విషయాల్లో మధ్యతరగతిని ప్రభావితం చేసే ఈ నిర్ణయం యొక్క ఆలోచన ఏంటి, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఏ విధంగా భారతదేశానికి ఉపయోగపడంగా తాను తీసుకొస్తున్నాడు, వాటిని గురించి ప్రధానమంత్రి గారు ఈ మీటింగ్లో హైలైట్ చేసి చెప్పబోతున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరే కోరికలు కానీ, లేకపోతే కావాల్సిన అంశాలు కానీ పరిశీలనకు తీసుకోవడంతో పాటు ఇట్లాంటి సభలు, సమావేశాలు పబ్లిక్ ఫోరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ముందుగా మాట్లాడినప్పుడు తర్వాత చివరిగా మాట్లాడే ప్రధానమంత్రికి సభా వేదిక మీద నుంచి కొన్ని రిక్వెస్ట్లు చేయడం, వాటిని కూడా హానర్ చేయడం, ఇవన్నీ జరిగే కార్యక్రమాలు. ఎన్నిసార్లు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వస్తే లేదా ఎప్పుడైనా కూడా అన్నిసార్లు మేలు చేయించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. కాబట్టి దీన్ని స్వాగతించాల్సిన అంశం అని నేనైతే చెప్తాను. ఖచ్చితంగా. ఒక్కసారి మనం లిక్కర్ వ్యవహారానికి వెళ్దాం. లిక్కర్ వ్యవహారంలో మిథున్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. ఆయనకి యుఎన్ఓకి వెళ్ళడానికి కేంద్ర బృందంలో చోటు దక్కింది. అయితే మళ్ళీ సిట్ వెళ్ళి మిథున్ రెడ్డిని విచారించాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా అనుమానాలు ఉన్నాయి జనాల్లో. మీరు ఎట్లా చూస్తున్నారు? మళ్ళీ వెళ్ళి ఆల్రెడీ బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోర్టులకి వెళ్తుంది ప్రభుత్వం. నిన్నటి రోజున కూడా మిథున్ రెడ్డి గారి హౌసెస్ హైదరాబాద్, బెంగళూరులో కూడా సిట్ ఏదైతే తనిఖీలు చేసిందో మరిన్ని ఆధారాల కోసం తనిఖీలు చేస్తున్నమాట వాస్తవం. అంతేకాదు డబ్బుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించిన లావాదేవీల గురించి పేపర్ వర్క్ కానీ, పేపర్లెస్ వర్క్ కానీ ఎక్కడైనా సాక్ష్యాధారాలని ఇంకొంత మెరుగ్గా తీసుకొని సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సాక్ష్యాలు ఇప్పటికే దొరికినట్టు మాకున్న సమాచారం. సో ఖచ్చితంగా కూడా మనం రిమైండ్ రిపోర్ట్ రాసిన దాంట్లో కూడా అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో బెయిల్ అనేది ముద్దాయికి ఒకరికనే కాదు, ప్రతి ఒక్క ముద్దాయికి బెయిల్ అనేది ఒక ఆప్షన్. అది కోర్టులు ఏ రోజు నిర్ధారించి ఎస్ ఇప్పుడు మనం బెయిల్ ఇవ్వచ్చు అనుకుంటే ఇస్తే. సో బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు నుంచి అక్విట్ అయినట్టు కాదు, కేసు నుంచి పూర్తిగా వైదొలిగినట్టు కాదు, పేరు ఆ కేసులో లేనట్టు కూడా కాదు. దెర్ ఇస్ నో క్లీన్ చిట్. ఇది న్యాయస్థానం యొక్క వ్యవహారం. దాంతోపాటు న్యాయస్థానం యొక్క నిర్ణయాన్ని మనం గౌరవించాలి. కానీ ఒక్కటే నేను ఇందాక కూడా చెప్పా, లిక్కర్ స్కామ్ని డైల్యూట్ చేయడానికి దాన్ని లిక్కర్ దీన్ని లిక్కర్ అనే కోణంలో కంపేర్ చేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది పొలిటికల్గా అవుతుంది సార్, అది ఏమైనా అవుతుంది. పొలిటికల్గా డైల్యూట్ అవుతుందా, స్ట్రాంగ్ అవుతుందా, అది వేరే విషయం. కానీ చట్టపరంగా ఎట్లా అవుతుంది? ఈ సిట్ మళ్ళీ వెళ్ళి సోదాలు చేస్తుందంటే మళ్ళీ ఒకవేళ సరైన ఆధారాలు దొరికితే బెయిల్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ముందు పెడితే ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో ఇప్పుడు సరే ఇదొక విషయం. ఇటు జోగి రమేష్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో జోగి రమేష్ మీద, అప్పటి నుంచి ఆయన కంటిన్యూస్గా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. అంటే జోగి రమేష్ ఆ స్థాయిలో ప్రెస్ మీట్లు పెడుతున్నారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్
వాట్ అనేది అర్థం కాని నేను ఆ విషయంలో ఉమ్, ఆరోపణలకు ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఇంతసేపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధారాలు ఉండి నిజంగా ఆరోపణలో పసు ఉంటే ఈ పాటికి అరెస్ట్ చేయాల్సిందనేది నా ఉద్దేశం. ఓకే, ఇంకా పాయింటే మీరు అన్నది కూడా కొంతవరకు ఆధారాలు ఇంకా సేకరించాల్సినట్టుంది. దర్యాప్తు జరుగుతుంది కాబట్టి, ఇంకా ఆయన బయట ఉన్నాడు కాబట్టి అనేక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉండొచ్చు. ఉమ్, రోజుకో ప్రెస్ మీట్ పెట్టచ్చు, 5 పెట్టచ్చు, అది ఆయన ఇష్టం. ఉమ్. ఆయన బయట అంటే ఇప్పుడు జనార్దన్ అనే A1 కస్టడీలోనే ఉన్నాడు కదా. అవును. కస్టడీలో ఉన్నప్పుడు అతనే వీడియోలో చెప్పాడు అని అంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అది ఒక్కటే సరిపోదు కదా. ఉమ్, పలానా వాడు నాకు రజనీకాంత్ తెలుసనో, పలానా వాడు నాకు అమితాబ్ బచ్చన్ తెలుసనో, ఆయన చెప్తేనే చేశానని అంటే కూడా కుదరదు. ఉమ్, దానికి ఆధారాలు ఉండాలి. కేసుని తప్పించుకోవడానికి గతంలో ఏదో సినిమాలో, నాకు సినిమాలు బాగా చూసి అలవాటు ఉంది కాబట్టి, సో సినిమాల్లో మామూలుగా ఏంటంటే నెల్లూరు వాళ్ళం కదా, ఫుడ్ అన్నా సినిమాలన్నా కాస్త ఎక్కువ ఇష్టం ఉంటుంది, సో రాజకీయాలన్నా కూడా. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ కోణంలో డైల్యూట్ చేసేదానికి ప్రూవ్ చేయలేని ఒకటి చెప్తే ముందు కొన్ని రోజులు కొనసాగుతూ ఉంటుందనే ఉద్దేశంలో, ఒకవేళ అట్టని ఆధారాలు లేవని కాదు, ఆల్రెడీ ఫోన్ డేటాలో ఉన్నాయి, దాన్ని ఎంక్రిప్టెడ్ ఉన్నా కూడా దాన్ని డీకోడ్ చేయించి అసలు ఏం జరిగిన సంభాషణ కానీ చాట్ సంభాషణ కానీ తీసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీంలు ఆయా సంస్థల్ని, ఏదైతే సిమ్ కార్డు ఉంటుందో వాళ్ళ సంస్థల్ని అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ డేటా ఇస్తారు. అవన్నీ సరిపోల్చుకొని ఏదో ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఎత్తి లోపల వేయడం అనేది ఖాయం. ఈ మధ్య కాలంలో ఒక చర్చ జరిగింది సార్, అది ఏదన్నా లీక్ వచ్చిందా లేదా నాకు కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వెళ్తున్నారు, డెఫినెట్గా వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళ పాటు ఉండేసి వస్తారు ఆయన. అయితే వాళ్ళ పాపని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అని ఒక చర్చ ఒక వారం రోజుల వ్యవధిలో జరిగింది. అలాంటి ఆలోచన ఏమన్నా ఉందండి మీరు పార్టీలో? మనం ఎట్లుందంటే యూట్యూబ్లో మామూలుగా ఇలాంటివన్నీ బాగా ట్రోల్ అవ్వడానికి పనికొచ్చే అంశాలు. అంటే నేనేమంటాను, నేను అనేది మనం కాదు, ఇన్ జనరల్ నేను అదే ఇన్ జనరల్ నేనేం చెప్తున్నా అంటే కొన్ని అంశాలు ఎక్కడో తోకచుక్క పడిందంటే మన మీద ఏదో పడిపోతుంది అన్నట్టు ఏదో జరుగుతుంది. అసలు ఆయనకైనా తెలుసా ఆయన కూతుర్ని రాజకీయంలోకి తీసుకొస్తున్న విషయం? కనీసం అదైనా కనుక్కున్నారో లేదు. ఇప్పుడు ఒక అంశాన్ని అనటం, దాని మీద ఒక చర్చ జరగడం, దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం, దాన్ని మళ్ళీ 10 మంది డిబేట్కి తీసుకోవడం, ఆ 10 ఛానళ్ళకి బదులు మంచి వ్యూస్ వస్తుంటే ఇంకొక 20-30 ఛానళ్ళు దాన్ని తీసుకొని అంశంగా తీసుకుపోవడం అనేది దాన్ని. అంటే మనం ఎప్పుడు అలాంటి ప్రయత్నం చేయలేదు. మనం తెలుగు వన్గా మనకు ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన thumbnails కానీ అసలు ఊహకు తెలియని దాన్ని అలాంటి చర్చ ఉందా అని లేదు. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడే కాదు, పార్టీ నుంచి వదిలి వచ్చిన తర్వాత కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న దాంట్లో కూడా నాకున్న సమాచారం ప్రకారం అలాంటిది ఏం లేదు. సరే, ఇంకాస్త దాన్ని ముందుకు తీసుకెళ్ళి షర్మిల కొడుకుని తీసుకొచ్చింది కాబట్టి ఈయన కూతురుని తీసుకొస్తున్నాడని ఒక చర్చ జరిగింది. అఫ్కోర్స్ నాకు కూడా అనిపించింది ఇది ఏదో చాలా జరుగుతుంటాయి ఇలాంటి చర్చలు, కానీ సరదాగా ఉంటాయి మనకి కూడా అలాంటివన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంతే. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి కేసుల ఇబ్బందులు ఏమన్నా అయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి సార్? ఈ చర్చ అయితే ఉంటుందిగా మీరు పార్టీలో ఉన్నప్పుడు. ఏ విషయం? జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కేసుల విషయంలో ఇబ్బంది జరిగితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? పార్టీలో ఉండవండి రాజకీయాల్లో, ఇఫ్లు బట్లు ఏమి ఉండవు. అంతేనా? గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు. ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ ఆయన, అంత ఫిట్నెస్ ఫ్రీక్. ఆయన చనిపోతే ఆయన ఏ రోజన్నా అనుకున్నారా? ముందు రోజే దుబాయ్కి వెళ్ళి వచ్చాడు. అంటే చనిపోవడం నేను అనేది అన్ఫోర్సీన్ సంఘటనల ఆధారంగా ఏది మనం వండలేం. మనిషి ఉనికే పోయిందాడ. మరి ఈయనకేమైనా కేసులు వస్తే, ఆయనకు జైలు శిక్ష పడితే, ఆయన డిస్క్వాలిఫై అయితే, ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. అంటే పడటానికి మనకు తొందర, పడడానికి అలా కాదు, ఉండనియండి, జరిగిన రోజు చర్చిద్దాం. జగన్మోహన్ రెడ్డిని బయట ఒకవేళ పార్టీ లేదనుకోండి, మంచిదే, చాలా పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సార్ నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డిని బయటే ఉండనీయమంటారు. అయితే బయటే ఉండనీయమని నేను అనట్లే, మీ కోరిక మీరు నేను అనేది అసలు సరిగ్గా తీసుకోలే పాయింట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా అయితే ఇప్పుడు ఏమీ కాలేదు కదా. నేను చెప్తా వినండి, నా పాయింట్ చెప్తా, మీరు అడిగిన దానికే వస్తున్నా. ఇప్పుడు ఏం కాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు, కేసులు ఏం బిగుసుకోలే, రేపో ఎల్లుండో లోపలికి ఏం పోవట్లేదు. ఒకవేళ పోతే పరిస్థితి పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ఆ పార్టీని ఎవరు నడుపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారా? ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిదని మీరు అనుకుంటున్నారా? అంటే అధ్యక్షుడైనంత మాత్రం ఆయనదే పార్టీయా?
ఆ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిదండి. మేము చేరింది ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి, మేము బయట వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీ నుంచి. పార్టీ అని తెలుసుకున్నారు కాబట్టి 100% ఆయనదే ఆ పార్టీ పేరు కూడా వైఎస్ఆర్సీపీ. అంటే ఏందనుకుంటున్నారు? సజ్జల యువజన సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అది. ఓహో, పూర్తిగా ఇదే వచ్చి షర్మిల చెప్పిన అబ్రివేషన్ కూడా కాదైతే అది. అసలు ఏమీ లేదండి దాంట్లో, ఇంకో మాట లేదు. నిన్నటి రోజున నేను నెల్లూరు నుంచి వస్తున్నప్పుడు కూడా అందరినీ పొలమని రమ్మన్నారట. అవునయ్యా అంటే దారిలో ఒక దగ్గర మేము టిఫిన్కి ఆపాము ఒంగోలు దగ్గర. ఓకే. సో ఆపితే కొంతమంది వైసీపీ నాయకులందరూ కనిపించి ఒకరినొకరు పలకరించుకోవడం, ఏంది పరిస్థితులు అంటే, ఈరోజు మమ్మల్ని అర్జెంటుగా పార్టీ సమావేశం ఉంది. అవును, ఆయన లండన్ పోయినట్టున్నారు కదా, మిమ్మల్ని ఎవరు పిలిచారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిచారు. అంటే ఆయన పార్టీని ఆయన నడుపుకుంటున్నాడు. ఈయన అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈవెంట్ ఉన్న రోజు వస్తారు, మిగతా రోజు బెంగళూరు పోతారండి. పార్టీ అనేది నడిపించేది, దాన్ని బాగుపరచాలన్నా సర్వనాశనం చేయాలన్నా మన ఓటమికి కారణమైన సకల బాధ్యతలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఇంకెందుకు పూర్తి బాధ్యతలు తీసుకోవచ్చు. పూర్తి బాధ్యతలు ఆయన నిజంగా మీరు అన్నట్టు జైలుకి పోతే ఆయనే దాన్ని కబ్జా చేస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతే. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు కదా, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది, పెత్తనం సజ్జల రామకృష్ణారెడ్డిది. ఇందులో ఎటువంటి సందేహం. మీకు ఇంకా సజ్జల మీద కోపం? నాకేం కోపం అండి, నేను ఆ పార్టీ నుంచి వచ్చా. ఆయన తిడితే నాకేమన్నా ఈరోజు గోల్డ్ మెడల్ ఏదన్నా తెలుగుదేశం పార్టీ కానీ మా బీజేపీ కానీ ఇస్తుందా? లేదులేండి, మీరే కదా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇస్తుందా? ఇవ్వదు కదా. నేననేది ఆయనతో నాకు ఆర్థికపరమైన లావాదేవీలో, ల్యాండ్ పంచాయతీలో, లేకపోతే వ్యక్తిగతమైన వర్గ విషయం, పార్టీని వదులుకు వచ్చిన తర్వాత నాకేముంటుంది ఆయన మీద? ఆ ఎంటైర్ పార్టీలో నేను ఆరోపించేది ఒకే ఒక్క పర్సన్ని. ఎందుకు? ఆయన ఒక్కరి మీద నాకేమన్నా ప్రత్యేకమైన పగ, కోపం, ద్వేషం ఉందా? లేదు కదా. ఉన్నట్టే కనపడుతుంటది. ఉన్నట్టు నిజం చెప్తే ఉన్నట్టు అంటే మనం అప్పుడు తెలుగుదేశం మాట్లాడి ఇప్పుడు నేరుగా సజ్జల పేరే కాంక్రీట్ కుర్చీ అంటే అందరికి అర్థం కావడం చెప్దాం, ఉన్నదన్నట్టు చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దామని నిర్ణయించుకున్నా. అన్ని ఛానల్స్లో చెప్తున్నా కదా. ఓకే ఓకే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీ అది. కావాలనుకున్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీలో ఉంటారు, లేదంటే ఇంకో పార్టీ ఎవరైనా మంచిది పెడితే దాంట్లోకి పోతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఈ రోజున్న గొప్ప విషయం ఏంటంటే కూటమి అంతా ఇంటాక్ట్ ఉంది, అంతే కదా. కూటమికి వ్యతిరేకంగా వచ్చే ఓటు వైఎస్ఆర్సీపీకి వస్తుంది కాబట్టి ఈసారి నేను గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఇదే కదా. 40% నా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది, దానికి వడ్డీగా కొంత జనాలు తోడై వస్తారు. ఆ మాట బహిరంగం కూడా నేను అదే చెప్తున్నా. 40% నా ఫిక్స్డ్ డిపాజిట్ ఓట్ బ్యాంక్ ఉంది, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు నినాదంతో వచ్చిన ఓట్ బ్యాంక్ అది. దాన్ని ఎవరు తాకలేరు, తగలలేరు. రాబోయే ఎన్నికలకి ఆ ఎఫ్డీలో కొన్ని ఏదైతే ఇన్సెంటివ్స్ లాగా ఓట్ బ్యాంక్ వచ్చి చేరుతుందో దాంతో కూటమికి ఓటమి తప్పదన్న కలలు ఏదైతే అంటున్నాడో, ఆయన కేవలం యాంటీ ఇన్కంబెన్సీ మీద డిపెండ్ అయ్యి సజ్జల గారికి పార్టీని అప్పచెప్పి ఆయన అటు ఇటు ఏదైతే చూస్తున్నాడో అప్పుడప్పుడు వచ్చి తడుక్కుమంటున్నాడో అలా జరగదు. మరో పార్టీ పుట్టమని మీరు అనుకుంటున్నారా? వచ్చే సంవత్సరం విజయదశమి లోపల మరో 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పుడతాయి. నేను చెప్తున్నా ఈ రోజున. ఆ కుటుంబాల నుంచా? అవి నేను చెప్పను ఇప్పుడు, ప్రీమెచ్యూర్. వచ్చే సంవత్సరం విజయదశమిలోగా మరో 2 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పుడతాయి. పుట్టేలే చాలా పార్టీలు మొన్న కూడా అనుకుంటే అది వేరే, ఇది వేరే. ఖచ్చితంగా వాటి ఫలితం వైఎస్ఆర్సీపీని పూర్తిగా ధ్వంసం చేసే స్థాయిలో ఉండొచ్చు అనేది నాకున్నటువంటి. ధ్వంసమైన పార్టీని ధ్వంసం అంటే వైఎస్ఆర్సీపీ అంటే మీరు ధ్వంసమైన పార్టీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారిదండి, ఈసారి సజ్జల గారి పార్టీ కూడా ధ్వంసం అవుతుంది. అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోద్దా అని నేను చెప్పలేను. పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోలేదు, వైఎస్ఆర్సీపీ ఉండాలనుకుంటే ఉంటుంది. ఏముంది దాంట్లో? మరి ఆల్రెడీ జనసేన సరే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. ముగ్గురు ఒకటిగా ఉన్నాం కాబట్టి త్రిశూల వ్యూహం అమలైనంత కాలం మరో పార్టీ ఏమీ కూడా ఎన్డీఏని చేయలేదు. ఎన్డీఏ చాలా బలోపేతంగా ఉంది, బలంగా ఉంటుంది. మరి ఆ పార్టీలు అధికారంలోకి రావాలనుకునే పార్టీలా, లేకపోతే కేవలం కొంతమందిని ఓడిస్తే చాలు అనుకునే పార్టీలా పుట్టబోతున్న పార్టీలు? ఇప్పుడు అంత స్థాయిలో నేను ఈరోజు చెప్పలేను. అవి పుట్టిన తర్వాత ఎంత స్థాయిలో పనిచేస్తాయని నేను చూస్తామని. అంటే రాజకీయ పార్టీలు అంటే డెఫినెట్గా అధికారమే పరమావధిగా రావాలి, అలా వస్తాయా లేదా అని చూద్దాం.